బీసీ కోటా కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు బీసీ జేఏసీ లీడర్లు. ఎంజీబీఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా సంపూర్ణమైన బంద్ కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కూడా బీసీ జేఏసీ ఇచ్చిన బంద్కి సంపూర్ణమైన మద్దతు తెలపడంతో ఒక విధంగా ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ లో ఉన్నాము. ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా ఇటు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ వద్దకు చేరుకొని ఎంజీబీఎస్ బస్సులు బయటికి వెళ్లే మార్గం అంటే ఎగ్జిట్ వద్ద మొత్తం కూడా అడ్డుకొని ప్రొటెస్ట్ చేసిన సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు ఆర్టీసీకి సంబంధించిన వారు కూడా ఈ రోజు ఉదయం నుండి కూడా బస్సులకు సంబంధించి రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఎవరైతే ప్రయాణికులు బస్ స్టాండ్కి వస్తుంటారో వాళ్ళకు కూడా అనౌన్స్మెంట్ చేస్తూ అవేర్నెస్ తీసుకొస్తున్న సిచ్యువేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల్లో 42% బీసీలకు కేటాయించాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ వర్క్ చేసింది. దాని తర్వాత 60 రోజుల పాటు ఇటు డోర్ టు డోర్ సర్వే సంబంధించి కూడా నిర్వహించిన సిచ్యువేషన్. సో అన్ని గ్రౌండ్స్ ని పరిశీలించిన తర్వాతనే ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం కోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడము, దాని తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం, సుప్రీంకోర్టులో కూడా తిరిగి హైకోర్టులోనే తేల్చుకోవాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో దానికి మెయిన్ గా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల్లో కేటాయించాలనే దానిపైన బీసీ సంఘాలకు సంబంధించిన వారు బీసీ జేఏసీ బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో బంద్ మాత్రం చాలా సంపూర్ణంగా అన్ని వర్గాల వారు కూడా బంద్ లో పాల్గొంటున్న సిచ్యువేషన్. ఎక్కడ బస్సులు రోడ్ ఎక్కని సిచ్యువేషన్. దాంతో పాటు వ్యాపార వాణిజ్య సంబంధించిన వాటన్నిటిని కూడా క్లోజ్ చేసి బంద్ మొత్తం కూడా స్వచ్ఛందంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మనతో పాటు జాజుల శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ఉదయం మనం చూసినాము, ఈ రోజు తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు బంద్ ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది, సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. మీకు ఏ విధమైన రిపోర్ట్ ఉంది? జిల్లాల వారీగా కావచ్చు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇంకా మార్నింగ్ నుంచి వస్తున్న మాకు సమాచారం అసలు ఎక్కడికక్కడ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇలా మండల స్థాయి నుంచి బంద్ ఉంటుందని మేము అనుకున్నాం. కానీ గ్రామ స్థాయి నుంచి బంద్ మొదలుపెట్టారు. చిన్న చిన్న షాపులు కూడా మూసేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కులవృత్తులు వాళ్ళు ఉన్నటువంటి, ఉదాహరణకు నాయి బ్రాహ్మణులు ఉన్నటువంటి ఎయిర్ సెలూన్స్ కానీ, రజకులు ఉన్నటువంటి ల్యాండ్ షాపులు కానీ, ఆ తర్వాత ఈ ఇతరాత్ర పద్మశాలకు ఉన్నటువంటి బట్టల షాపులు కానీ అన్నిటినీ స్వచ్ఛందంగా మూసేశారు. ఎక్కడికక్కడ జేఏసీలు ఏర్పాటు చేసుకుని చాలా చోట్ల నల్గొండ జిల్లాలో, తర్వాత కరీంనగర్ జిల్లాలో వంట వార్పు చేశారు. రోడ్ల మీదనే వంట వార్పు చేశారు. టోల్ గేట్ల దగ్గర కూడా ఇలా ధర్నాలు చేశారు. ఎక్కడికక్కడ హైవేలను దిగ్బంధం చేశారు. ఇలా స్వచ్ఛందంగా వ్యాపారులు, వాణిజ్య సంస్థలు మాకు సహకారంతో పాటు ఇవాళ స్వచ్ఛందంగా కూడా విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా మూతపడ్డాయి. అంటే గతంలో కంటే ఎక్కువగా, గతంలో ఎప్పుడన్నా బంద్ పిలిపిస్తే అవి పాక్షికంగా విజయవంతమయ్యి, అదేవిధంగా ఎక్కడ నడుస్తుండే బంద్ అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఈ బంద్ సంపూర్ణంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలుకుంటే ఇప్పుడు 2 కావస్తుంది. ఇప్పటికీ బంద్ జరుగుతుంది. మేము మా శ్రేణులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎమర్జెన్సీ కేసులున్నా, ఆ తర్వాత ఇతరాతర ఏదైనా కేసులున్నా కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేయండి అన్నా కూడా వాళ్ళు ఇంకా బంద్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ డిమాండ్ బలమైనది కాబట్టి, ఈ డిమాండ్ అనేది ఇవాళ ఎవరికి ఢిల్లీ పెద్దలకు వినపడేలా ఈ డిమాండ్ పోవాలి కాబట్టి ఒక కసితోటి బంద్లో పాల్గొన్నారు. ఇలా బీసీ శ్రేణులు, దానికి తోడు అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ఉద్యమ శక్తులు, వ్యక్తులు అందరూ కలిసి ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇవాళ అందరూ కలిసి ఏకతాటి మీద చిన్న కాంట్రవర్సల్ లేకుండా, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ వైలేషన్ చేయకుండా, డీజీపీ గారు చెప్పినట్టు శాంతియుతంగానే ఇవాళ బంద్ నిర్వహించడం జరిగింది. అక్కడక్కడ ఏదైనా బంద్ జరగనటువంటి చిన్న చిన్న పెట్రోల్ బంకుల విషయంలో 1-2 జరిగినట్టు మాకు సమాచారం ఉంది తప్ప మిగతా అయితే 99% శాంతియుతంగానే, 99% శాంతియుతంగానే బంద్ జరుగుతుంది. ఈ బంద్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ప్రజలు పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ బంద్ ద్వారానైనా ఇలా ఇన్ని లక్షల మంది పోవాల్సినటువంటి ప్రయాణాలు అయిపోయినాయి. అదేవిధంగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. రకరకాలుగా షాపులు, అదేవిధంగా వ్యాపారాలు, వచ్చేటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఇంత నష్టం జరిగినప్పుడు దీన్ని మళ్ళా భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, రాజ్యాంగ రక్షణ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో ఢిల్లీకి పోవాలి. ఆ ఢిల్లీకి పోయిన తర్వాత ఇలా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోకున్నా సరే
అపాయింట్మెంట్ ఇవ్వకున్నా సరే మోదీ గారు మేము ఎట్లయితే ఇవాళ ఎంజీ బస్ స్టేషన్లో 4 గంటలకు బైఠాయించినాము, ఇవాళ ప్రధానమంత్రి ఇంటి ముందరనే వంట వార్పు పెట్టాలి, రాష్ట్రపతి భవన్ ముట్టడించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల పక్షాలు తీసుకుపోయి ఢిల్లీ మీద యుద్ధం చేసి సమరబేరి మోగిస్తే తప్ప ఇలా పరిష్కారం కాదు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ. ఇలా ఆయన కూడా సుమోటగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈ బంద్ ద్వారానైనా ప్రాపర్గా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ అధిష్టానానికి బీసీలలో ఉన్నటువంటి ప్రగాఢ ఆకాంక్షను, బలమైనటువంటి ఒక డిమాండ్ను 42% ఇది ఎందుకంటే మా నోటికాడు ముద్దలు లాక్కుడు. అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు సంతోషపడ్డాం, శాసన మండలిలో చట్టం చేసినప్పుడు సంతోషపడ్డాం, జీవో తీసినప్పుడు సంతోషపడ్డాం, కులగణన చేసినప్పుడు సంతోషపడ్డాం, ఎన్నిసార్లు సంతోషపడ్డాం. చివరికి తినే బుక్కను లాక్కున్నారు, మా తినే కంచంలో మన్ను పోసారు. ఇది బీసీలకు ఇప్పుడు ఒక ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది, ఆత్మగౌరవ సమస్య అయిపోయింది. అంటే మాకు ఇంత అన్యాయం చేస్తారా? రెడ్డి జాగృతి చేసి వాళ్ళు కోర్టులను వేదికలు చేసుకొని మమ్మల్ని అవమానించి అన్యాయం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ లోపల మాకు ఇలా అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఏ సీలింగ్ ఏ ప్రభుత్వానికి ఏ కోర్టుకు పనికిరాదు. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రం అన్ని కోర్టులు కుర్రలా జులిపిస్తాయి, అన్ని ప్రభుత్వాలు మా మీద పెత్తనం చూపిస్తాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ బంద్ ఒక భూకంపాన్ని సృష్టించింది అనుకోవాలి. ఈ బంద్ రాష్ట్రంలో ఒక హెచ్చరిక లాంటిది. నేను మొదటగా ఇంతకుముందు చెప్పిన రాష్ట్రంలో ఇప్పుడు జరిగేటువంటి బంద్ ఒక షాంపిల్ మాత్రమే, ఇప్పుడు జరిగే ఉద్యమంలో షాంపిల్ మాత్రమే. ఈ షాంపిల్ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెలంగాణ జరిగిందో, రైతు ఉద్యమం ఎట్లయితే ఢిల్లీలో జరిగిందో, ఆ ఉద్యమాన్ని తరాలో మేము బీసీ జేఏసీ కూర్చొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతాం. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఈ సమస్యను జటిలం చేయకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ రోజు తమిళనాడులో జయలలిత గారు ఏ పాత్ర పోషించిండో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పాత్ర పోషించాలి. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఏ పాత్ర పోషించిండో నరేంద్ర మోదీ గారు ఆ పాత్ర పోషిస్తే ఈ బీసీ రిజర్వేషన్ల పరిష్కారానికి శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. లేకపోతే ఈ సమస్యను జటిలం చేస్తే తెలంగాణ గడ్డకు ఉద్యమాలు కొత్తగావు, పోరాటాలు కొత్తగావు, త్యాగాలు కొత్తగావు. తెలంగాణ సమాజానికి తెలంగాణకు ఉన్నటువంటి పోరాట పటిమ భారతదేశంలో ఎక్కడ లేదు. కాబట్టి అన్ని సందర్భంలో చూపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు చూపించారు, నక్సల్బరీ ఉద్యమంలో చూపించారు, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో చూపించారు, ఇప్పుడు సామాజిక న్యాయం కోసం జరిగేటువంటి బీసీ ఉద్యమాలు కూడా చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా పట్టింపులకు పోకుండా ఈ బంద్తోటైనా ప్రభుత్వాలు వాళ్ళకు సెగదగిలి దీన్ని పరిష్కరించడానికి చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఇంతకు 100 రెట్టింపుతోటి ఈ రోజు జరిగినటువంటి బంద్ 100 రెట్టింపులతోటి ఇలా మేము చలో హైదరాబాద్ 10 లక్షల మందితోటి పెడతామా, లేకపోతే ఒక రథయాత్ర పెట్టి 33 జిల్లాలు పర్యటిస్తామా, 10 ప్రత్యేక రైళ్లు కట్టుకొని ఢిల్లీకి దండు కడతామా, జేఏసీలో కూర్చొని ఆలోచన చేస్తాం. ఇవాళ బంద్ చూడండి, భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇటు లెఫ్టిస్టులు అటు రైటిస్టులు, లెఫ్టిస్టులు కలిస్తే రైటిస్టులు గెలవరు, రైటిస్టులు కలిస్తే లెఫ్టిస్టు గెలవరు, లెఫ్టిస్టులు రైటిస్టులు కలిస్తే లౌకిక పార్టీ అయినా కాంగ్రెస్ గెలవదు. కాబట్టి ఈ లెఫ్టిస్టులు రైటిస్టులు లౌకిక పార్టీలు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్సీ వరకు, చివరికి మావోయిస్ట్ పార్టీ వరకు, ఎంఆర్పిఎస్ నుండి మాలమానాడు, గిరిజన సంఘాలు, అదేవిధంగా ఐక్య బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఇలా అందరూ టీఎన్జీఓలు, టీజీఓలు, ఉపాధ్యాయ జేఏసీలు, ఉద్యోగ జేఏసీలు మొత్తం ఈ సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు మద్దతు ఇచ్చినాయి. నేను అందుకనే నిన్న చెప్పిన హైదరాబాద్లో వీళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పుడే బంద్ 90% విజయవంతమైంది. ఇంకా 10% మిగిలింది, రేపు చేస్తామన్నాం. ఇవాళ బంద్ చేసినాం. మా బాధను, మా యొక్క గోడును అర్థం చేసుకుని ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తాం. లేకపోతే మాత్రం ఈ బంద్ సునామీ ఎట్లా ఉంటుందో ఇలా చూపించడం, రేపు భవిష్యత్తులో ఇంతకంటే 100 రెట్లు మేము ఈ ప్రభుత్వాలకు చూపించబోతాం. ఈ మొత్తానికి బంద్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇది కేవలం శాంపులే. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు కానీ 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి నిర్ణయాలు తీసుకోకుండా ఇదే విధంగా జాప్యం చేస్తే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చాలా వరకు కార్యాచరణ రూపొందిస్తాము. ఇటు బీసీ జేఏసీకి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో జేఏసీ నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. ఈ బంద్ అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి ఇంకా 100 రెట్లు చేస్తాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి
ఒత్తిడి తీసుకొస్తాము అనేది బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. సో ఇంకా హైదరాబాద్ ఎంజీబీఎస్ తో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కాల్ మాత్రము ఆ బంద్ మొత్తం కూడా సంపూర్ణంగా జరుగుతుంది, ప్రశాంతమైన వాతావరణంలోనే జరుగుతుంది. అపర్ణ.